వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు కనుక ఉచ్చ స్థానంలో ఉండి బలంగా ఉన్నట్టయితే ఎటువంటి శుభ ఫలితాన్ని కలిగిస్తాడు, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు కలిగిస్తాడు అనేది డిస్కస్ చేద్దాము. ఈ శుక్రుడు ఉచ్చలో ఉండడం వల్ల ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ప్రతి లగ్నానికి కూడా శుక్రుడు ఒక్కొక్క స్థానానికి ఆధిపత్యం అనేది వహిస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో ప్రతి లగ్నానికి శుక్రుడు ఆధిపత్యం వహించినటువంటి స్థానాల రీత్యా ఉచ్చలో కనుక ఉన్నట్టయితే ఎటువంటి బెనిఫిక్ అలాగే మ్యాలిఫిక్ అంటే పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు అనేది డిస్కస్ చేద్దాము. ప్రధానంగా శుక్రుడు ఎప్పుడైతే జాతకంలో బలంగా ఉంటాడో ఆ జాతకుడు చాలా ఎమోషనల్ పర్సన్గా ఉండడము, స్నేహశీలిగా ఉండడము, ఎక్కువగా ఫ్రెండ్షిప్, లవ్ అఫేర్స్ వీటికి ప్రాముఖ్యత ఇస్తూ ఉండడము, సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనేటువంటి ఒక తపన, రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక తాపత్రయం ఉండడము సహజంగా మనం గమనించవచ్చు. అయితే ఏ ఇంట్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి అటువంటి టెండెన్సీస్, అటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి లేదా తక్కువగా ఉంటాయి అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకి లగ్నంలో ఉన్నటువంటి శుక్రుడు ఆ జాతకుడిని ఎక్కువగా సంపదల్ని కోరుకునే వ్యక్తిగా తయారు చేయడం అనేది జరుగుతుంది. అటువంటి వ్యక్తులు ఎక్కువగా రిచ్ లైఫ్ని ఇష్టపడుతూ ఉండడము, సమాజంలో ఒక స్టేటస్ని కోరుకుంటూ ఉండడము, ఎప్పుడు కూడా మంచి డ్రెస్సింగ్ స్టైల్ కలిగి ఉండడము, అట్రాక్టివ్ అపిరెన్స్ కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి లక్షణాలు. అదేవిధంగా ఆర్టిస్టిక్ మెంటాలిటీ, కళల పట్ల మంచి ఆసక్తి, అలాగే స్నేహాన్ని కోరుకుంటూ ఉండడము, లవ్ అఫేర్స్లో తరచూ ఇన్వాల్వ్ అవుతూ ఉండడం, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి లక్షణాలు. ప్రధానంగా ఉదాహరణకి లగ్నంలో, పంచమంలో, 11th హౌస్లో ఇటువంటి స్థానంలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే, శుక్రుడు ఉచ్చలో ఉండడం వల్ల శుక్రుడు యొక్క టెండెన్సీస్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇచ్చేటువంటి రిజల్ట్స్లో బలం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు రాహుతో కలిసినట్టయితే ఉదాహరణకి సమాజంలో ఒక స్టేటస్ని సాధించడం కోసం చాలా కృషి చేసేటువంటి వ్యక్తులుగా ఉండడము, ఉన్నత స్థాయికి చేరుకోవాలని తీవ్రమైన తపన కలిగి ఆ డైరెక్షన్లో ఎక్కువ పనిచేస్తూ ఉండడం అనేది కూడా గమనించవచ్చు. శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి ఒక అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడితో కలిసి శుక్రుడు ఉచ్చలో ఉంటే చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉండడము, ఎమోషన్స్ని ఆధారం చేసుకుని డెసిషన్స్ తీసుకుంటూ ఉండడము, ఎక్కువగా మూడ్ స్వింగ్స్కి గురవుతూ ఉండడము, ప్రేమ వ్యవహారాల్లో తరచూ ఇబ్బందులు పడుతూ ఉండడము, వైవాహిక సమస్యలతో కూడా సతమతం ఉండడం, ఇటువంటి టెండెన్సీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రవితో కనుక కలిసి ఉన్నట్టయితే మ్యారిటల్ ఇష్యూస్, ఫినాన్షియల్ ఇష్యూస్, ఎంత ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కానీ సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయాలంటే ఒక తపన కలిగి ఉండడం, ఇవన్నీ కూడా శుక్రుడు రవితో కలిసి ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఉచ్చలో ఉన్నప్పుడు. అదేవిధంగా కుజుడితో కనుక కలిసి ఉన్నట్టయితే మంచి బిజినెస్ సెన్స్ ఉండడము, బిజినెస్ పర్సన్స్గా బాగా షైన్ అవ్వడము, అయితే మ్యారిటల్ రిలేషన్స్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉండడము, ఫినాన్షియల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా గమనించవచ్చు. ఇక బుధుడితో ఉన్నటువంటి శుక్రుడు చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు, ముఖ్యంగా ఉచ్చలో కనుక ఉన్నట్టయితే. ఉచ్చలో బుధ శుక్రుడు అంటే శుక్రుడు ఉచ్చలో ఉండి బుధుడితో కలిసి ఉన్నట్టయితే అది కనుక కేంద్రం కానీ కోణం కానీ, ముఖ్యంగా కోణం కానీ అయినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని, ఫినాన్షియల్ స్టేటస్ని, మంచి ఎడ్యుకేషన్, బిజినెస్ సక్సెస్, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో రాణించడము, ఇలాంటి పాజిటివ్ రిజల్ట్స్ని శుక్రుడు ఇస్తాడు. ఇక గురువుతో కలిసిన శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వైవాహిక సమస్యల్ని కలుగజేస్తాడు. అదేవిధంగా ప్రొఫెషనల్ రైజ్ని అంటే కెరియర్లో మంచి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళడము, ఇది కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ కెరియర్లో ఉన్నా పాలిటిక్స్లో కూడా రాణించడానికి కాంబినేషన్ బాగానే పనిచేస్తుంది. కాబట్టి గురు శుక్రుల కలయిక మళ్ళీ మనం కొంత ప్రత్యేకంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక శనితో కనుక శుక్రుడు కలిసి ఉండి ఉచ్చలో ఉన్నట్టయితే కెరియర్లో మంచి హైట్స్కి రీచ్ అవ్వడము, ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి, మూవీస్కి సంబంధించినటువంటి స్థానాలతో రిలేషన్ కనుక్కున్నట్టయితే ఆ ఫీల్డ్లో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇందాక డిస్కస్ చేస్తున్నప్పుడు చెప్పినట్టు రాహుతో కనుక ఉన్నట్టయితే సోషల్ స్టేటస్ కోసం ఎక్కువగా తపన పడుతూ ఉండడము, నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఆల్కహాల్కి అలాగే డ్రగ్స్కి ఎక్కువగా అడిక్ట్ అయిపోతూ ఉండడం, ఇవి కూడా శుక్ర రాహులు కలయికిచ్చేటువంటి రిజల్ట్స్. ఇక కేతువుతో కనుక శుక్రుడు ఉన్నట్టయితే
పాజిటివ్గా ఉన్నప్పుడు ఫారిన్ ట్రావెల్స్ ద్వారా మంచి గెయిన్స్ ఇవ్వడము, ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇటువంటి వాటిలో మంచి లాభాలు ఇవ్వడము. అయితే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఫ్యామిలీ రిలేషన్స్ బాగా స్ట్రెయిన్డ్గా ఉండడం, అంటే ఎక్కువగా ఫ్యామిలీ ఇష్యూస్తో బాధపడుతూ ఉండడము, ఇలాంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ప్రతి లగ్నానికి శుక్రుడు యొక్క కారకత్వం ఆధారంగా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అని కూడా మనం కొంతవరకు అంచనా వేయచ్చు. ఉదాహరణకి మేషలగ్నాన్ని కనుక చూసినట్టయితే మేషలగ్నానికి శుక్రుడు 2nd లార్డ్ 7th లార్డ్. అటువంటి శుక్రుడు 12th హౌస్లో కనుక ఉచ్చలో ఉన్నట్టయితే, ఎందుకంటే మీనంలో శుక్రుడు వచ్చి పొందుతాడు కాబట్టి 12th హౌస్ అవుతుంది మేషానికి. 12th హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉండడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లవ్ అఫైర్స్ ఇటువంటి వాటితో సతమతమవుతూ ఉంటాడు. అయితే ప్యారలల్గా ఇంకోవైపు చూసినట్టయితే బిజినెస్లో మంచి ఉన్నత స్థానానికి చేరుకోవడము, జాబ్లో ఉన్నా కానీ ఉన్నత స్థాయిలో పనిచేస్తూ ఉండడం, మంచి స్థానానికి చాలా త్వరగా చేరుకోవడము, ఇటువంటి కెరియర్ సక్సెస్ని, బిజినెస్ సక్సెస్ని ఇచ్చినప్పటికీ కూడా పర్సనల్ లైఫ్లో కొంత లవ్ ఇష్యూస్, మ్యారిటల్ ఇష్యూస్తో సతమతమవుతుండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ లగ్నానికి గురువు యొక్క ఆధిపత్యాన్ని బట్టి రిజల్ట్స్ అనేది మారుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి మేష లగ్నానికే కనుక శుక్రుడు రవితో కలిసి 12 ఉంటే అది బిజినెస్ సక్సెస్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే రవి యోగకారకుడుగా ఉంటాడు మేష లగ్నానికి. అలాగే శుక్రుడు వృషభ లగ్నానికి కనుక ఉచ్చలో ఉన్నట్టయితే ఆ వృషభ లగ్నానికి లగ్నాధిపతి షష్టాధిపతి అంటే 1st లార్డ్ 6th లార్డ్ అయినటువంటి శుక్రుడు కనుక 11th హౌస్లో ఎగ్జాల్ట్ అయినట్టయితే అది బిజినెస్ సక్సెస్కి చాలా చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషను. అటువంటి శుక్రుడితో కనుక శని కలిసి ఉన్నట్టయితే 11th హౌస్లో చాలా మంచి బిజినెస్ సక్సెస్ని, కెరియర్లో సక్సెస్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో కొంతవరకు లవ్ ఇష్యూస్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 11th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు కుజ, రాహు ఇటువంటి ప్లానెట్స్తో కనుక కలిసి ఉన్నట్టయితే సంతానపరమైనటువంటి సమస్యలను జాతకుడు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అయినా కానీ సమాజంలో హోదా, స్టేటస్ ఇవన్నీ కూడా చాలా బాగా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ 11th హౌస్ శుక్రుడు ఎగ్జాల్ట్ అయి ఉండడం వృషభ లగ్నానికి. మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే మిథున లగ్నాన్ని శుక్రుడు యోగకారకుడు కాబట్టి 10th హౌస్లో ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అయి ఉంటాడో కెరీర్లో చాలా హైట్స్కి రీచ్ అవ్వడము, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో మూవీస్, టీవీ, మీడియా ఇటువంటి ఫీల్డ్స్లో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవడము, ఇవన్నీ కూడా జాతకులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మిథున లగ్నానికి 5th and 12th లార్డ్గా శుక్రుడు యోగకారకుడుగా వ్యవహరిస్తారు కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు 10th హౌస్లో కనుక ఎగ్జాల్ట్ అయినట్టయితే. అటువంటి శుక్రుడితో కనుక శని, గురువు ఇటువంటి ప్లానెట్స్ ఉంటే బిజినెస్ సక్సెస్, కెరియర్ సక్సెస్ చాలా బాగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో చాలా చాలా ఫాస్ట్గా వాళ్ళు స్టార్డమ్ని అందుకోవడము, ఓవర్ నైట్ స్టార్ అవ్వడము ఇటువంటి రిజల్ట్స్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కర్కాటక లగ్నానికి కనుక శుక్రుడు 9th హౌస్లో ఎగ్జాల్ట్ అయినట్టయితే ధనయోగానికి చాలా చాలా మంచిది. ఎందుకంటే 4th and 11th లార్డ్గా 9th హౌస్లో ఎగ్జాల్ట్ అవ్వడం అనేది చాలా మంచి ప్లేస్మెంటు. వీరికి తండ్రి నుంచి కూడా చాలా సహాయ సహకారాలు అందుతూ ఉండడము, వారి తండ్రి కూడా కొంత అఫ్లూయెంట్ పర్సన్గా ఉండడము, అటువంటి వారికి జన్మించడము, చిన్నప్పటి నుంచి కూడా మంచి లైఫ్లో పెరగడము, కంఫర్టబుల్ లైఫ్లో ఇటువంటి రిజల్ట్స్ని అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సింహలగ్నాన్ని కనుక చూసినట్టయితే 3rd and 10th లార్డ్గా శుక్రుడు 8th హౌస్లో ఎగ్జాల్ట్ అవడం అనేది జ్యోతిష విద్యకి ఇటువంటి రంగాల్లో రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు శుక్రుడు 8thలో ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల, 3rd లార్డ్ and 10th లార్డ్ అవ్వడం వల్ల. అలాగే సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, ఆకస్మిక ధనలాభము, అలాగే కెరియర్లో ఒడిదుడుకులు ఎదురు చూసినా కానీ ఉన్నత స్థానానికి చేరుకోవడము ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక కన్యా లగ్నం విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు యోగకారకుడుగా వ్యవహరిస్తాడు కాబట్టి 7th హౌస్లో కనుక ఎగ్జాల్ట్ అయితే మ్యారిటల్ ఇష్యూస్, లవ్ ఫెయిల్యూర్స్, లవ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ధనపరంగా, ఫినాన్షియల్గా చాలా సౌండ్గా ఉండడము, కెరియర్లో రైజ్, సక్సెస్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వారు ఎక్కువగా చారిటీ చేస్తూ ఉండడం, ఎక్కువ ధనాన్ని ఇతరుల కోసం ఖర్చు పెడుతూ ఉండడము, ఫ్రెండ్స్ కావచ్చు, వేరే చారిటీ కోసం కావచ్చు ధనం ఖర్చు చేస్తూ ఉండడం ఇటువంటి లక్షణాలు కూడా శుక్రుడు కలెక్ట్ చేస్తాడు కన్యా లగ్నం వారికి ఉచ్చలో ఉన్నప్పుడు. ఇక తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే లగ్న లార్డ్ అలాగే 8th లార్డ్, లగ్నాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కనుక 6thలో ఎగ్జాల్ట్ అయితే విపరీత రాజ్యం యొక్క రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభము, అలాగే పదవి ప్రాప్తి, ఉన్నత స్థానానికి చేరుకోవడము ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వృశ్చిక లగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th లార్డ్ 12th లార్డ్ అయినటువంటి వీనస్
శుక్రుడు కనుక 5th హౌస్లో ఎగ్జాల్ట్ అయితే అది బిజినెస్ సక్సెస్కి, మంచి ఎడ్యుకేషన్కి, ఫారెన్ ల్యాండ్లో ఎడ్యుకేషన్కి, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఆ జాతకుడు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇక ధనుర్లగ్నం విషయానికి వచ్చినట్టయితే 6th లార్డ్ అండ్ 11th లార్డ్ అయినటువంటి శుక్రుడు 4th హౌస్లో ఎగ్జాల్ట్ అవడం వల్ల చిన్నతనంలో వీరికి కొంత ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా క్రమేపీ వారు జీవితంలో ముందుకెళ్లే కొద్దీ ఫినాన్షియల్ స్టేటస్ పెరగడము, సౌండ్ ఫినాన్షియల్ స్టేటస్ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇంట్లో ఎప్పుడూ కూడా కొంత కంఫర్టబుల్ వాతావరణం లేకపోవడము, అంటే పేరెంట్స్తో రిలేషన్ కావచ్చు, ఇన్లాస్తో రిలేషన్స్, వైఫ్తో రిలేషన్స్ కొంత స్ట్రెయిన్గా ఉండడం అనేది కూడా కొంతవరకు ఉంటుంది ఈ లగ్న జాతకులకి. ఇక మకర లగ్న జాతకులకి యోగకారకుడైనటువంటి శుక్రుడు 3rd హౌస్లో కనుక ఎగ్జాల్ట్ అయి ఉన్నట్టయితే ప్రేమ వ్యవహారాల్లో తరచూ ఇన్వాల్వ్ అయ్యి దానివల్ల డిసప్పాయింట్మెంట్స్ పొందుతూ ఉండడము, అట్ ది సేమ్ టైం వరకు ప్రొఫెషనల్గా చాలా మంచి రైజింగ్ ఉండడము, కెరియర్లో మీడియా రంగము, అలాగే మూవీస్, ఇటువంటి రంగాల్లో చాలా ఉన్నత స్థానాన్ని చేరుకోవడము, వీటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే యోగకారకుడు కాబట్టి మకర లగ్నానికి శుక్రుడు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు, ఎగ్జాల్ట్ అయ్యి 3rd హౌస్లో ఎగ్జాల్ట్ అయినప్పటికీ కూడా. కుంభలగ్నానికి కూడా శుక్రుడు యోగకారకుడు కాబట్టి 2nd హౌస్లో ఎగ్జాల్ట్ అవడం అనేది వీళ్ళకి ధనయోగానికి చాలా చాలా సహాయపడేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. చాలా చక్కటి ధనయోగము, కెరియర్ రైజ్ ఇచ్చేటువంటి ప్లానెట్ వీరికి శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యి 2nd హౌస్లో ఉన్నట్టయితే. ఇక మీనలగ్నం విషయానికి వస్తే 3rd లార్డ్ అండ్ 8th లార్డ్ అయిన శుక్రుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే వీరికి జ్యోతిష్య విద్య, ఇటువంటి వాటి పట్ల మంచి ఆసక్తి ఉంటుంది. అలాగే ఆకస్మిక ధన లాభాలకి ఛాన్సెస్ ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉండేటువంటి ప్లేస్మెంట్ అది. అయితే మిగతా గ్రహాల ప్లేస్మెంట్ కూడా దానికి తగ్గట్టుగా అలైన్ అయ్యి అనుకూలంగా ఉండడం అనేది అవసరము. జ్యోతిష్ విద్య పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ ఇస్తారు. అయితే హెల్త్ ఇష్యూస్ కొంత ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతుండేటువంటి అవకాశం ఉంటుంది. వీరు కూడా మీడియా రంగము, మూవీస్, ఎంటర్టైన్మెంట్ వీటిలో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా ప్లానటరీ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే, అంటే 5th లార్డు, 9th లార్డు, 11th లార్డ్ వీళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తప్పకుండా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శుక్రుడు యోగించడం అనేది ఎప్పుడు కూడా జాతకుడికి రిచ్ లైఫ్ ఇవ్వడము, కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడము, మంచి లవ్ లైఫ్ ఇవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శుక్రుడు పాజిటివ్గా ఎక్కువగా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేసెస్ కనుక చూసినట్టయితే 5th హౌస్లో, 9th హౌస్లో చాలా చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు శుక్రుడు. అదేవిధంగా శుక్రుడికి కేంద్రాధిపత్యం అనేది ఎప్పుడూ కూడా శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం అనేది కొంత దోషంగా చెప్పబడింది. కాబట్టి కేంద్రాధిపత్యం ఎప్పుడు తీసుకున్న శుక్రుడు కొంతవరకు ఇబ్బందులు అనేది కలుగజేస్తాడు. ఉచ్చలో ఉన్నప్పుడు కూడా ఆ లార్డ్షిప్ ద్వారా వచ్చినటువంటి దోషం తాలూకు కొంత ఇబ్బందులు ఉన్న జాతకుడు అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు అంటే వారు ఎప్పుడూ కూడా రిచ్ లైఫ్ను అనుభవించడానికి ఎక్కువగా ఆసక్తిని చూపడం, అటువంటి లైఫ్ను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఎంత సేవింగ్స్ చేస్తారు అనేది శుక్రుడు యొక్క పాజిటివ్ నేచర్, శుక్రుడు యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. కానీ శుక్రుడు ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు అంటే ఎప్పుడు కూడా ధనం ఉంటుంది. అది వాళ్ళు నిల్వ చేసుకుంటారా లేదా ఖర్చు పెడతారా అనేది శుక్రుడు ఎంత పాజిటివ్గా ఉన్నాడు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా శుక్రుడు యొక్క ఉచ్చని కేర్ఫుల్గా అనలైజ్ చేయడము, శుక్ర మహాదశ కనుక స్టార్ట్ అయినట్టయితే దానికి తగ్గట్టుగా కొంత జీవన శైలిలో మార్పు చేసుకుని ఖర్చులు నియంత్రణ పెట్టుకోవడము, రిలేషన్షిప్స్లో కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడము అనేది చేయడం వల్ల ఆ జాతకుడికి నష్టాల తీవ్రత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ఆ వ్యక్తి తనకు తాను జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని సృష్టించుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉచ్చలో ఉన్నాడు, ఏ లగ్నానికి ఏ ఆధిపత్యం తీసుకుని ఉచ్చలో ఉన్నాడు, ఏ గ్రహాలతో ఉన్నాడు అనే దాన్ని బట్టి రిజల్ట్స్ అంచనా వేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.